హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా అండి? నేను ఇవాళ మంచి హైదరాబాదీ స్పెషల్ తహారీ చూపిస్తున్నానండి. ఏ విధంగా చేయాలో నా ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? సబ్స్క్రైబ్ చేసుకుంటాం లేదు, లైక్ కూడా కొడతాం లేదండి. ప్లీజ్ అండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. నేను ఇది 1.5 kg మటన్ తీసుకున్నానండి. 1.5 kg మంచి కడిగి ఉల్లిగడ్డలు వేసి కడిగి పెట్టుకున్నాను. 1.5 kg రైస్ అండి, రెండు ఈక్వల్గా తీసుకున్నాను అనమాట. 1.5 kg మటన్, 1.5 kg రైస్. ఈ రైస్ కూడా కడిగి పెట్టుకుందాం. ఇదండి అన్ని గరం మసాలాలు, ఇలాచి, లవంగ, సాజీరా, పట్ట, ఆకు. ఈ పెద్ద 2 ఉల్లిగడ్డలు అండి, ఈ విధంగా పొడుగా కట్ చేసుకోవాలా. పెరుగు ఒక 100 grams పెరుగు తీసుకున్నాను, అంటే 1/4 kg పెరుగు అండి. ఇది టమాటాలు ఒక 5 టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవండి దీనికి కావాల్సినవి. నేను గిన్నె పెట్టుకేసుకొని ఇదండి అన్ని గరం మసాలా అన్నీ వేసేసుకున్నాను. నూనె తగినంత వేసుకోండి, మీకు ఆ రైస్కి ఎంత ఆయిల్ పడుతుందో ఆ విధంగా వేసుకోండి. నేను మాత్రం వేసినాను, మంచిగానే పడుతుందండి. ఒక 5 గంటలు నూనె వేసినాను నేను. ఇదండి ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై కావాలండి, మంచిగా లైట్ బ్రౌన్ రావాలా. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. టీ స్పూన్ అండి, టీ స్పూన్ తోటి 1.5 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను అనమాట. అది కూడా మంచిగా ఫ్రై కావాలన్నమాట. ఉల్లిగడ్డలలో మంచిగా ఫ్రై అయినాక అప్పుడు దీంట్లో టమాటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. ఇది కూడా మంచిగా మగ్గాలండి, టమాటాలు మంచిగా మెత్తగా అయిపోవాలా ఈ విధంగా. ఇప్పుడు కారము, పసుపు, కారం తగినంత అండి, పసుపు కొద్దిగా, ధనియాల పొడి, జీరా పొడి, ఉప్పు తగినంత. జీరా పొడి నేను ఒక టీ స్పూన్, చిన్న టీ స్పూన్ అంత వేసినానండి జీరా పొడి. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. జీరా పౌడర్ తప్పకుండా వేయండి. ఓకేనండి? ఈ విధంగా మసాలా కూడా మంచిగా ఆయిల్ అంతా ఫ్రై కావాలా. ఇప్పుడు మనం పెరుగు వేసేసుకుందాం. 100 grams 1/4 kg పెరుగు తీసుకున్నాను కదా, అది మొత్తం పడుతుందండి దీంట్లో. నేను గంటతోటి 5 గంటలు అయ్యిందండి. 5 గంటలు వేసేసినాను. మంచిగా మసాలా ఫుల్ ఇట్లా ఉడికిపోవాలన్నమాట. చూసిరా ఈ విధంగా దగ్గరికి అయిపోయింది. పెరుగు కూడా మంచిగా దాంట్లో మసాలాలో ఇది అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చింది. మటన్ వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై కావాలంటే అది మసాలాలో 5 నిమిషాలు పెట్టేసి, ఇది నేను కుక్కర్లో వేసినాను అనమాట అండి. కుక్కర్లో ఆయిల్ నీళ్ళు వేయకుండా అదే పెరుగు నీళ్ళతోటి కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. అంటే నా కుక్కర్లో మీ ఏ విధంగా కుక్కర్ ఉందో ఆ విధంగా పెట్టుకోండి. ఏదైనా కుక్కర్లో వేసుకున్నాక నేను ఒక పెద్ద గిన్నెలకి షిఫ్ట్ చేసేసుకున్నాను. మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను మటన్ మసాలా అండి 2 ప్యాకెట్స్ వేసినాను. ఇది 5 రూపీస్కి దొరుకుతుందండి మటన్ మసాలా. ఇదండి 2 ప్యాకెట్స్ వేసినాను అనమాట. ఇది కూడా కలిపేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసేసినానండి. ఇది కూడా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ నీళ్ళన్నీ తీసేసి దాంట్లో వేసేసుకుందాం. మటన్లో వేసేసి కలిపేసుకుందామండి. చూసారా ఆ బియ్యం కూడా మసాలాలో మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల దాకా మంచిగా ఫ్రై కావాలి. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా 4 పచ్చిమిరపకాయలు ఇట్లా స్ప్రెడ్ చేసి వేసేసినాను అనమాట. ఇదండి ఇది కూడా కలిపేసుకుందాం. 5 minutes మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఏసరి పోసేస్తాం. ఇదే గిన్నెతోటి నేను మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి దీంతో 2 నీళ్ళు పోసేస్తున్నాను అనమాట. ఒకటి పోసేసి మంచిగా మసాలా అంతా కలిపేసినాను అనమాట. ఈక్వల్గా మంచిగా కలవాలని. ఇదండి ఈ విధంగా మంచి మసాలా అంతా కలిపేసుకోవాలని. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను వీడియోస్ వేస్తున్నానండి, ఎవ్వరు కూడా నా వీడియోస్కి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా అండి? ఇదండి ఇంకొక గిన్నె నీళ్ళు పోసేసుకున్నాను 2. అదే మెజర్మెంట్ తోటి నెయ్యి అండి, నెయ్యి గడ్డ ఇది ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. ఇంత కొంచెం నెయ్యి గడ్డ వేసేసినాను దాంట్లో. ఇదండి బియ్యం కూడా ఇప్పుడు ఉడుకుతుందండి. ఇది మూత పెట్టేసి చూసిరా సగం ఉడికిపోయింది బియ్యము. ఇప్పుడు ఇంకా సగము మూత పెట్టేసుకొని మంచిగా దీన్ని ఒక
20-25 మినిట్స్ అవుతుందండి. మూత పెట్టుకొని రెడీ అయిపోయిందండి అన్నము. తొందరగా అయిపోతుందండి. బిర్యానీ కంటే ఇది ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట, ఈజీగా. చాలా టేస్టీగా అయిందండి. నేను అనుకోలేదు ఇంత టేస్టీగా అవుతుందని. నేను కూడా ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం మంచి కుదరలే, ఇది సెకండ్ టైం చాలా బాగా కుదిరిందనమాట. ఏదండి టేస్టీ తహారీ రెడీ అయిపోయిందండి. మన హైదరాబాదీ స్పెషల్ తహారీ అండి. మీరు అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఇది కాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా అండి. ఏదండి కొద్దిగా నేను టేస్ట్ చేసినానండి. చాలా చాలా అంటే చాలా మంచిగా కుదిరింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా అండి. మీరందరూ చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.